వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటీటివ్ హబ్. ఓకే. మన ఛానల్ ఇంకా ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని ఓకే. నొక్కి పెట్టండి. ఓకే. ఇక్కడ చూడండి మనకు టెట్ ఏదైతే మనకు జులై ఫస్ట్ నోటిఫికేషన్ గురించి రావడం జరిగిందో ఓకే. టెట్ 2024 జులై అంటే ఆల్రెడీ మొన్న ఫిబ్రవరి ఒక టెట్ జరిగింది కదా! ఇది సెకండ్ టెట్ ఇయర్‌లో. మనకి ఇక్కడ చూడండి ఆగస్టు 5 నుంచి ఓకే. ఆగస్టు 5 నుంచి 20థ్ వరకు ఓకే. టెట్ ఎగ్జామ్స్ జరుగుతాయనేసి ఇక్కడ క్లియర్ కట్‌గా మనకు ఇవ్వడం జరిగింది. ఓకే అండి. ఇక్కడ నోటిఫికేషన్ గురించి చూద్దాము. ఇక్కడ మెయిన్‌గా ఏమంటే గన ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్‌ను ఆగస్టు 5 నుండి 20 వరకు ఓకే. నిర్వహించనున్నారు. అదేవిధంగా టెట్ నోటిఫికేషన్‌ను సోమవారం ప్రభుత్వం ఓకే. లాస్ట్ 2 డేస్ బ్యాక్ వచ్చేసి మనకు నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం జరిగింది. ఓకే. ఎవరెవరు ఏ పేపర్స్ రాయాలి అనేది కూడా క్లియర్ కట్‌గా మెన్షన్ చేయండి. జస్ట్ సింపుల్‌గా చెప్పేస్తా. ఇక్కడ చూడండి మనకు పేపర్ 1ఏ వచ్చేసి ఎవరు రాయాలంటే పేపర్ 1ఏ వచ్చేసి ఇక్కడ హెచ్‌జిటి ఎవరైతే మామూలు రైట్ చేసుంటారో ఓకే. వాళ్ళు రాయాలన్నమాట. ఓకే. బీఈడీ వాళ్ళు పేపర్ 1ఏ రాసేదానికి లేదు అనేసి క్లియర్ కట్‌గా మెన్షన్ చేయడం జరిగింది ఈసారి. ఓకే అండి. అదే విధంగా ఇక్కడ చూడండి ఓకే. పేపర్ 1బి ఎవరు రాస్తారంటే ఎవరైతే స్పెషల్ డైట్ చేసుంటారో వాళ్ళు మటుకు రాసుకునేదానికి ఛాన్స్ ఉంటుంది. అదే విధంగా నెక్స్ట్ ఇక్కడ పేపర్ 2ఏ ఉంది చూడండి ఇక్కడ స్కూల్ అసిస్టెంట్. ఓకే. స్కూల్ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో ఓకే. ఏ సబ్జెక్ట్ అయినా వాళ్ళంతా వచ్చేసి పేపర్ 2ఏ రాస్తారు. ఓకే. అంటే బీఈడీలో వచ్చేసి బీఈడీ చేసిన వాళ్ళు. అదే విధంగా స్పెషల్ బీఈడీ ఎవరైతే చేసినారో వాళ్ళు పేపర్ 2బి రాయాలి. ఇది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ మీరు అప్లై చేసేటప్పుడు. ఓకే అండి. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. మనకు అదే విధంగా ఇక్కడ ఇంకొక చిన్న విషయం ఏమంటే టీజీటీ, పీజీటీ పోస్టులకు ఇక్కడికొచ్చేసి ఆంగ్ల భాష నైపుణ్య పరీక్ష ఉంటుందనేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అది ఒకసారి చూసుకోండి ఎవరైతే ఉన్నారో వాళ్ళు. నెక్స్ట్ ఇక్కడ టెట్‌కు సంబంధించి ఓకే. దరఖాస్తు రుసుము వచ్చేసి మనకు థర్డ్ అంటే జులై 3 నుంచి 16థ్ వరకు వచ్చేసి పేమెంట్ చేసుకోవచ్చు. అదే విధంగా అప్లికేషన్ సబ్మిషన్ వచ్చేసి 4 తారీఖు నుంచి 17 తారీఖు వరకు మనం అప్లికేషన్ అనేది సబ్మిషన్ చేయవచ్చనమాట. అదే విధంగా మనకు ఆన్‌లైన్‌లో మాక్ టెస్ట్‌లు రాసుకునే దానికి మనకు ఈ మంత్ 16 నుంచి అవకాశం కరెక్ట్ ఉంటుందనేసి ఇక్కడ తెలియజేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఆగస్టు 5 నుండి 20 వరకు టెట్ పరీక్షలనేసి ఏదైతే సెకండ్ పేజ్‌లో ఇవ్వడం జరిగిందో అది చూస్తున్నాం మనం ప్రెజెంట్. అదే విధంగా ఇక్కడ మెయిన్‌గా చెప్పాలంటే ఏమంటే ఏదైతే మనకు ఆగస్టు 5వ తారీఖు నుంచి 20 తారీఖు వరకు వచ్చేసి టెట్ ఎగ్జామ్స్ జరుగుతాయో వాళ్ళకొచ్చేసి ఫైనల్ కీ అనేది 25 అంటే ఆగస్టు 25 కంతా ఫైనల్ కీ వస్తారనేసి ఒక టెట్ ఫలితాలనేసి ఆగస్టు 30న మనకు జస్ట్ 1 మంత్ ఉందంటే అండి కరెక్ట్‌గా టెట్ ఫలితాలు 30న వస్తాయనేసి మనకు ఇక్కడ తెలియచేయడం జరిగింది. ఓకే అండి. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక చిన్నది మనకు ఆంధ్రజ్యోతిలో ఒక ఇవ్వడం జరిగింది. డీఎడ్ అభ్యర్థులకి హెచ్‌జిటి పోస్టులు అనేసి ఇక్కడ క్లియర్ కట్‌గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. టెట్ నోటిఫికేషన్ జారీ ఆగస్టు 5 నుంచి 20 వరకు పరీక్షలు 30న ఫలితాలు అనేసి క్లియర్ కట్‌గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇంకొక చిన్న విషయం చూడండి. ఏదైతే మనకు ఇక్కడ పరీక్షలు ముగిసిన తర్వాత 10 నుంచి ప్రాథమికకి విడుదలవుతుందనేసి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు యాక్చువల్‌గా ఆగస్ట్ 5 నుంచి 20 వరకు వచ్చేసి మనకు టెట్ ఎగ్జామ్స్ అనేది జరుగుతా ఉంటాయి షెడ్యూల్ ప్రకారము. తర్వాత ఇప్పుడొచ్చేసి హెచ్‌జిటికి అయిపోయిందనుకోండి. ఎందుకంటే నీకు ఈ ప్రిలిమినరీకి అనేసి ఇవ్వడం జరుగుతుందనేసి ఇక్కడ తెలియజేయడం జరిగింది. అంటే ఆగస్టు 10 నుంచి ఎవరికైతే 10వ తేదీ లోపల అంతా అయిపెట్టి వాళ్ళందరికీ అనేది రావడం జరుగుతుందనేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అదే విధంగా తుది ఫలితాలైతే ఆగస్ట్ లాస్ట్‌కుంటాయి. ఇది దీనికి సంబంధించి క్లియర్ కట్‌గా ఇవ్వడం జరిగింది. ఇంకొక విషయం ఇక్కడ చూడండి. ఎస్‌జిటి పోస్టులకు పరీక్షలు జరిగే పేపర్ 1లకు ఓకే. డీఈడీ అర్హత కలిగిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలనేసి ఇవ్వడం జరిగింది. అంటే ఎవరైతే డైట్ చేసుంటారో వాళ్ళు మట్టుకే పేపర్ 1 ఏ అనేది చేసుకోవాలి. ఓకే అండి. ఇది క్లియర్ కట్‌గా ఇవ్వడం జరిగింది. బీఈడీ వాళ్ళు పేపర్ 1 రాసేదానికి అవకాశం అయితే ఇక్కడ పక్కా లేదు అనేసి మెన్షన్ చేయడం జరిగిందండి. ఓకే. ఇక్కడ చూద్దాము. యాక్చువల్‌గా వచ్చేసి మన యాప్ ఏదైతే ఉందో ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటీటివ్ హబ్ మీకు చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. కంప్లీట్ టెస్ట్ సీరీస్ ఓకే. టెట్‌కు, డీఎస్సీకి సంబంధించి మీకు ఇక్కడ క్లాస్ వైస్, టాపిక్ వైస్ అనేది మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. నంబర్ ఆఫ్ బిట్స్ లైన్ టు లైన్ బిట్స్. ఇక మీకు ఇక్కడ పిఐఈ ప్లస్ సైకాలజీ కూడా టెట్‌కి కూడా చాలా యూజ్ అవుతుందండి. అదే విధంగా డీఎస్సీకి కూడా మీరు మన దాంట్లో అయితే గన థర్డ్ క్లాస్ నుంచి 10థ్ వరకు వచ్చేసి లైన్ టు లైన్ బిట్స్ అనేది సబ్జెక్ట్ వైస్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఫస్ట్ టెట్‌కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు మటుకు ఏం చేస్తారంటే హెచ్‌జిటికి అయితే గన థర్డ్ టు థర్డ్ టు ఎయిత్ వరకు వచ్చేసి గట్టిగా ప్రిపేర్ అవ్వండి. టెట్ సిలబస్ ఈజీగా మీరు క్లియర్ చేయొచ్చు. ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు మంచి మార్క్స్‌తో. ఎందుకంటే మనం లైన్ టు లైన్ బిట్స్ అనేది అకాడమీ బుక్స్ బేస్ చేసుకొని ఇవ్వడం జరిగింది అప్డేటెడ్. ఓకే అండి. అదే విధంగా స్కూల్ అసిస్టెంట్ ఎవరైనా కూడా టెట్‌కు మనది కంప్లీట్‌గా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు కూడా యూజ్ అవుతుంది. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు 6థ్ నుంచి ఓకే అండి. ఏదైతే
8 వరకు ఉంటుంది. అది కొంచెం బాగా చూడండి. ఓకే అండి. మీకు నంబర్ ఆఫ్ బిట్స్ అంటే ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది. 499 ఓకే అండి. మెయిన్స్ డీఎస్సీకి కూడా ఎస్‌జిటి వరకు పర్ఫెక్ట్‌గా యూజ్ అవుతుంది. దగ్గర దగ్గర 2000 టెస్ట్‌లు అనేది ప్రాక్టీస్ చేస్తారు. ఓకే అండి. నెక్స్ట్ మన దాంట్లో ఇంకొకటేమంటే సైకాలజీకి సంబంధించి మీకు ఏదైతే ఇప్పుడు ప్రెజెంట్ టెట్‌లో దగ్గర దగ్గర వచ్చేసి వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్ 1000 బిట్స్ జస్ట్ ₹1 మన యాప్ ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటీటివ్ హబ్. ఓకే. ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లేదంటే ఈ వీడియో కింద కూడా వచ్చేసి మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇవ్వడం జరిగింది. ఒకసారి చూడండి. 6 మంత్స్ వ్యాలిడిటీ ఉంటుంది. మీరు దగ్గర దగ్గర 1000 సైకాలజీ బిట్స్ ₹1 మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మన యాప్ ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటీటివ్ హబ్‌లో. ఓకే అండి. ఇది మీకు టెట్‌కు స్కూల్ అసిస్టెంట్ అయినా అదే విధంగా ఎస్‌జిటి అయినా వాళ్ళిద్దరికైనా 30 మార్క్స్ ఈజీగా అనేది స్కోర్ చేసుకోవచ్చనమాట ఇక్కడ మీరు. 30కి స్కోర్ చేసిన విధంగా నంబర్ ఆఫ్ బిట్స్ అనేది ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే అండి. అదే విధంగా నెక్స్ట్ మన దాంట్లో పీడీఎఫ్స్ కూడా పీడీఎఫ్ చూడండి. మీరు ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అదే విధంగా వాటిని జిరాక్స్ కూడా చేసుకొని ప్రిపేర్ అవ్వచ్చు. అకాడమిక్ బుక్స్ బేస్ చేసుకొని ప్రిపేర్ చేయడం జరిగింది. విత్ కలర్ ప్రింట్ కూడా తీసుకునే దానికి ఛాన్సెస్ ఉంటుంది మీకు. మీరు హ్యాపీగా మీకు నచ్చితే కలర్ ప్రింట్ తీసుకోవచ్చు. ఓకే. టెట్ డీఎస్సీ 2024 మాకు ఇక్కడ చూడండి 3-10 న్యూ సిలబస్ ప్రకారం ఇక్కడ ఇవ్వడం జరిగిందనేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడొచ్చేసి మన యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకుంటే ప్లే స్టోర్ నుంచి ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటీటివ్ హబ్ లేదా డిస్క్రిప్షన్ ఉంటుంది. జస్ట్ 199 మీరు టెక్స్ట్ బుక్స్ ఏదైతే బేస్ చేసుకొని నీట్‌గా వచ్చేసి లైన్ టు లైన్ ప్రిపేర్ చేయడం జరిగింది. చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుందండి. టెట్‌కైతే గన స్కూల్ అసిస్టెంట్ అయినా, ఎడ్జిట్ అయినా తక్కువ టైంలో మంచిగా రివిజన్ చేసుకునేదానికి, డీఎస్‌కైనా తక్కువ టైంలో మంచిగా రివిజన్ చేసుకునేదానికి మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకే అండి. అదే విధంగా మన దాంట్లో వీడియో క్లాస్ చూడండి. ఏపీ టెట్ డీఎస్సీ ఎడ్జిటి 2024 ఓకే. ఆల్ సబ్జెక్ట్స్ ప్యాక్ మీకు ఇక్కడొచ్చేసి టెట్‌కైనా, డీఎస్సీకైనా ఓకే. చూడండి వికాసం, పెడగాగి, తెలుగు కంటెంట్ మెథడ్స్, ఇంగ్లీష్ కంటెంట్ మెథడ్స్, మ్యాథ్స్, సైన్స్, సోషల్, ట్రై మెథడ్స్, విద్యా దృక్పథాలు, ఓకే. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ యాస్ పర్ న్యూ సిలబస్. మీకు జస్ట్ 1 ఇయర్ వ్యాలిడిటీతో వచ్చేసి మీకు అవైలబిలిటీ ఉందండి. 1 ఇయర్ వ్యాలిడిటీ జస్ట్ అమౌంట్ వచ్చేసి 599 ఓకే. రూ. 599 అవైలబిలిటీ ఉంది. ది బెస్ట్ క్లాస్‌లు మనకు సీనియర్ ఫ్యాకల్టీ అవన్నీ కూడా శ్రీ ప్రజ్ఞ ఏదైతే క్లాసెస్ ఉన్నాయో అవి మన దాంట్లో అందుబాటులో ఉన్నాయి. ప్రతి ఒక్కరు ఉపయోగించుకోండి. చాలా బాగా యూజ్ అవుతుంది. ర్యాపిడ్ రివిజన్ విత్ డిజిటల్ బోర్డ్ పైన నీట్‌గా ఆల్ సబ్జెక్ట్స్ ఫ్యాకల్టీ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే అండి. దీనికి సంబంధించి అదే విధంగా కింద టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరు దాంట్లో జాయిన్ అవ్వండి. ఏదన్నా అప్డేట్స్ ఉన్నా కూడా మీకు ఎప్పటికప్పుడే అందించడం జరుగుతుందండి. ఓకే అండి. థాంక్ యూ.